బీఆర్కే ప్రేక్షకులు ఎవరైనా ఈ షో చూస్తున్న వాళ్ళు మీ సలహాలు సందేహాల కోసమే కాదు, మీకు ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి కేసెస్ మీరు ఆల్రెడీ కోర్టులో కేసు వేసున్నా, మీ లాయర్ సరిగ్గా పనిచేయకపోయినా, లేదు ఇంకో కోర్టులో లీగల్ నోటీసులు కానీ కేసులు కానీ వేయాలనుకుంటున్నా, మాకు లాయర్లు కావాలనుకునే వాళ్ళు కూడా మీకు ఇక్కడ కనిపించే నంబర్కి అయితే మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. సో కమింగ్ టు ద టాపిక్ సార్, మళ్ళీ మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం అబ్బాయిలనే బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు మోసాలు. మొన్న రీసెంట్గా మన హైదరాబాద్లోనే జరిగింది. ఒక అమ్మాయి ఇట్లా ప్రేమ పేరుతో మోసం చేసిందని చెప్పేసి ఆయన మందు దాగి చనిపోవడం, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈయన చనిపోయాడు, ఈయన చనిపోయిన తర్వాత ఈ ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉంటుందో వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆమె మీద కంప్లైంట్ ఇవ్వచ్చా? తప్పనిసరిగా. రీసెంట్గా సుప్రీంకోర్టు మనకి మార్చి 23 సుప్రీంకోర్టు ఒక బీహార్లో జరిగిన ఒక కేసు సంబంధించి కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఏంటంటే అమ్మాయి లేనిపోని ఆరోపణలతోటి అబ్బాయి మీద కేసు ఫైల్ చేశారు. ఎట్లా కేసు ఫైల్ అంటే, ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను శారీరకంగా దగ్గర చేసుకొని నన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను హింసించాడు, మెంటల్ హెరాస్మెంట్ చేశాడని చెప్పి సెక్షన్ 417 ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 417 దట్ ఈస్ చీటింగ్ ఆల్సో. 420 ఒకటే కాదు, 417 ఆల్సో చీటింగ్. సో ఆ సెక్షన్ ప్రకారం చీటింగ్ ఫైల్ చేయడం జరిగింది ఈ అబ్బాయి మీద. సో ఈ డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు యొక్క బెంచ్ మీదకి వచ్చిన తర్వాత పూర్తిగా బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ అందరూ కూడా దాన్ని కూర్చొని విచారణ చేసిన తర్వాత ఈ అమ్మాయి కంప్లీట్గా ఫాల్స్ అలిగేషన్స్ పెట్టిందని, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా ఫాల్స్ అని, యాక్చువల్గా ఈ అబ్బాయినే ట్రాప్ చేసింది అమ్మాయి. హనీ ట్రాప్ అని ఇటీవల కాలంలో మనం వింటూ ఉన్నాం. హనీ ట్రాప్ చేయడం అనేది ప్రేమ పేరుతో రకరకాలుగా ట్రాప్ చేసి ఆ అబ్బాయిల్ని మోసం చేయడం కూడా వింటున్నాం మనం. సో ఈ అబ్బాయిని ఆ రకంగా మోసం చేసి ఇబ్బంది పెట్టారని చెప్పి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి ఆ అమ్మాయికి 2.5 years శిక్షాకాలం కూడా వేస్తూ కూడా పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మనకి సుప్రీంకోర్టు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పోలీస్ స్టేషన్లకు కానీ కోర్టులకు వెళ్ళేటప్పుడు కేవలం అమ్మాయిలకు తరపునే వస్తాయి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వస్తాయి, అంటే సపోర్టింగ్ జడ్జిమెంట్స్ వస్తాయి, అబ్బాయిలకు రాదనుకుంటారు. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ కానీ ఉండి మనం సబ్మిట్ చేసుకోగలిగితే అబ్బాయిల అమ్మాయిల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, ఇవన్నీ కూడా చట్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి. మనం తెలుసుకోకపోవడం మనం తప్పు తప్పించి ఎప్పుడు కూడా యాక్ట్లో సెక్షన్స్ చట్టాలు తప్పని మాత్రం మాట్లాడుకోవడం చాలా అవివేకం అండి బ్రహ్మం గారు. ఎందుకంటే నిన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ఆమె 27 పెళ్ళిళ్ళు చేసుకుందంట. అంటే ఎట్లా మ్యాట్రిమోనీలో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఆమె ప్రొఫైల్ అంతా పెట్టడం, ఒకరిని చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి కాల్ వచ్చిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి కూడా చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులకు అప్లై చేయడం, తర్వాత యాలిమనీ అడగడం, లేకపోతే ఇదంతా రొటీన్ అయిపోయిందండి. 27 మ్యారేజెస్. రీసెంట్గా నా దగ్గర కూడా ఒక కేసు, ఇలాంటి కేసు వచ్చింది సార్. యాక్చువల్గా తన గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని తెలిసి అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేరే సెక్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని ట్రాప్ చేశారు. జాగ్రత్తగా ఉండి ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి ఆమె కూడా ఏజ్ 40+, ఇతను కూడా ఏజ్ 55+. ఆ అమ్మాయి ఇతన్ని ట్రాప్ చేసి ఇతనితో పూర్తిగా కలిసి శారీరకంగా బాగా దగ్గరయ్యారు, అన్ని రకాలుగా ఉంది, మ్యారేజ్ చేసుకోమని చెప్పి కూడా తను ఫోర్స్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇతను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది కాబట్టి సరే ఉన్నాం అన్నట్టుగా పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. అయితే వీళ్ళిద్దరూ శారీరకంగా దగ్గరగా ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని ఫొటోస్ ఆవిడ పిక్చరైజ్ చేసి దాని తర్వాత మనీ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. నాకు ఇంత అమౌంట్ ఇస్తావా ఇవ్వని చెప్పి, అమౌంట్ ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని బయట పెడతానని చెప్పి ఆ ఫొటోస్ ఈ అమౌంట్ అడిగినంత అమౌంట్ ఇవ్వలేదని చెప్పి ఆవిడ ఏం చేశారంటే ఆ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, సదర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో ఈమె వాళ్ళు కలిసి ఒక లాలూచి పడ్డారు. పడిన తర్వాత కేసు ఫైల్ చేయకుండా ఉంది. అటువంటి సందర్భాల్లో ఇతను లాస్ట్లో మన వీడియోస్ చూసి, మనం చేసేటువంటి మన లీగల్ వీడియోస్ చూసి మనకి ఫోన్ చేశారు. సార్ రవీంద్రనాథ్ గారు ఈ రకంగా మనకి జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు సూసైడ్ తప్ప నాకు వేరే గత్యంతరం లేదని చెప్పడం కూడా జరిగింది. నేను ఇమ్మీడియట్గా మన ఆఫీస్కి పిలిపించి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన విషయం అంతా కక్కలేక మింగేశాడు. ఆయన చూస్తే మనిషి ఒక దాన్ని ఏమంటారంటే ఒక దెయ్యం పట్టినట్టుగా మనిషి తయారన్నాడు. ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది సార్, నేను అన్యాయం అయిపోయాను, ఒక హనీ ట్రాప్లు ఇరుక్కుపోయాను సార్ అని చెప్పి ఇమ్మీడియట్గా ఆయనకి రికవరీ చేసి మనం కోర్టులో ఇమ్మీడియట్గా దాని మీద ఫైలింగ్ చేసి చీటింగ్ కేసు నమోదు చేసి ఈయన మీద 417, 420
ఫ్యామిలీ కేసెస్ పెడతా అని చెప్పి పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్లో భయపెడితే ఆల్రెడీ ఇద్దరు కూడా మేజర్స్ ఎక్కడ ఏదైతే వాళ్ళిద్దరూ శారీరకంగా దగ్గరగా ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆమె ఇంట్రెస్ట్, ఆమె కన్సల్ట్ తోటి జరిగినాయి ఇవన్నీ కూడా. అంటే నిజంగా రేపు 376 పెట్టాలంటే అతను బలాత్కారం చేసినట్టుగా ఉన్నటువంటి ఎవిడెన్స్ కావాలి. కానీ ఆ వీడియో ఫుటేజ్ అన్ని మనకి ఎలా కనిపిస్తున్నాయంటే అతను బలాత్కారం చేసినట్టు కాకుండా ఆమె కూడా మ్యూచువల్ కన్సల్ట్ తోటి అంగీకారంతో కూర్చున్నటువంటి ఆ ఇమేజెస్ మనకు కనిపించి, ఆ వీడియోస్ కనిపించాయి. ఇమీడియట్గా మాట్లాడిన తర్వాత కోర్టులో ఎప్పుడు ఫైల్ చేసాం, ఆ అమ్మాయి కాంప్రమైజ్కి వచ్చి నేను తప్పు చేశాను సరే మాట్లాడడం కూడా జరిగింది. అంటే దీస్ ఆర్ ద కామన్ నవ్ డేస్. మేల్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, నాట్ ఓన్లీ ఒక ఉమెన్స్ అనే కాకుండా. బ్రహ్మం గారు, అంటే కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం అయిన తర్వాత కూడా పెళ్లి క్యాన్సిల్ అయ్యే సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో బాధిత వ్యక్తి న్యాయపరంగా ఏం చేయాలి సార్? అంటే ఇప్పుడు మీరు అడిగింది అబ్బాయి తరపున అంటున్నారు, అమ్మాయి తరపున అడిగారా? ఎవరైనా ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళైతే ఏం చేయాలి, అమ్మాయి తరపు వాళ్ళైతే ఏం చేయాలి? ఇది యాక్చువల్గా నిశ్చితార్థం అన్నది మనకి కోర్టు సెగ్మెంట్లో మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే 1956 ఉందో, 1955 ఉందో దాని ప్రకారం ఏంటంటే మ్యారేజ్ జరగాలండి. అంటే హిందూ మ్యారేజ్ ప్రకారం అయితే హిందూ ట్రెడిషన్స్, హిందూ కస్టమ్స్ ప్రకారం అక్కడ సప్తపది నడవాలి, జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి, అదేవిధంగా మాంగళ్య ధారణ జరగాలి. ఈ మూడిట్లో ఏది జరిగినా తీసుకుంటారు. ఇక్కడ మీరు చెప్పింది నిశ్చితార్థం కాన్సెప్ట్ వచ్చినప్పటికీ ఒకవేళ అబ్బాయి నిశ్చితార్థం జరిగిన తర్వాత అబ్బాయి చీటింగ్ చేసినా, లేకపోతే అమ్మాయి కాస్త ఇంకో రకం, మన రీసెంట్గా జాతకాలు సరిపోలేదని చెప్పి కూడా ఇద్దరికిద్దరు వెనక్కి వెళ్ళిపోవడం పరిస్థితి వచ్చింది. అప్పుడు అమ్మాయి తన సోషల్గా జరిగిందని చెప్పి డిఫమేషన్ కేసు వేసాం. మనం అప్పుడు 419 and 500 డిఫమేషన్ కేసు వేసాం. ఎందుకంటే పరువు నష్టం జరిగింది, నిశ్చితార్థం జరిగింది, చాలా మందిని పిలిపించుకున్నాం, ఆ కార్యక్రమం జరగలేదని చెప్పి కూడా కేసు వేయడం జరిగింది. సో నిశ్చితార్థం అనేది మ్యారేజ్ కిందకి అది కన్సిడర్ చేయం కాబట్టి మ్యారేజ్ ఇస్ ద మ్యారేజ్. నిశ్చితార్థం అనేది డిఫమేషన్ కేసు కానీ లేకపోతే చీటింగ్ కేసు కానీ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్రహ్మం గారు, అంటే ఇప్పుడు ప్రేమ పేరుతో మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేసిన వాళ్ళకు సెక్షన్ IPC 376 అనేది పెట్టొచ్చు, అంటే మోసపూరిత చర్యల కింద పెట్టొచ్చా వాళ్ళ మీద? 376 ఓన్లీ అమ్మాయిలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద రేప్ అండి. 376 అంది IPC 376 ఇస్ ద రేప్. ఓన్లీ అమ్మాయిలు పెట్టుకోవచ్చు, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే పెట్టగలుగుతారు తప్పించి ఇక్కడ మిగిలిన సెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 417, 420, 354 ఇవన్నీ మేల్స్ పెట్టొచ్చు. కానీ 376 ఏదైతే ఉందో ఈ సెక్షన్కి మాత్రం అమ్మాయిలకు మాత్రం వర్తిస్తుంది, అబ్బాయిలకు మాత్రం ఇది వర్తించదు. రేప్ కిందకి వస్తుంది, ఇది రేప్ కిందకి వస్తుంది. 376 ఇస్ రేప్. మీరు ఇప్పుడు అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిలు రేప్ చేశారు, ఇది ఓకే అండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అబ్బాయిల్ని అమ్మాయిలు రేప్ చేస్తున్నారు. మరి వీళ్ళకి ఎలాంటి సెక్షన్? ఇది యాక్చువల్గా మన రేప్ అని ఇప్పటివరకు మనం దాని గురించి అది చాలా ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో దానికి బలమైన సాక్ష్యాధారాలు అన్ని కూడా మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం అబ్బాయిలకి రేప్ చేసే విధంగా సెక్షన్స్ అన్ని పెద్దగా మనకైతే కన్సిడర్ చేసినట్టుగా కనిపించదు. చీటింగ్ చేసింది, మోసం చేసినట్టుగా, చీటింగ్ చేసినట్టుగా, లేకపోతే బ్లేమ్ చేసినట్టుగా, డిఫమేషన్ చేసినట్టుగా ఈ మిగిలిన రకాలుగా మనం తీసుకోవచ్చు తప్పించి కేవలం ఈ ఒక్క దీంతో మాత్రం మనం తీసుకోవడం కష్టం అవుతుంది. బ్రహ్మం గారు, ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే ప్రేమ విషయంలో కానీ లేకపోతే శారీరక సంబంధం ప్రేమ తర్వాత పెట్టుకున్న ఇలాంటి సంబంధాల తర్వాత భయపడిపోతుంటారు అమ్మాయిలు, బయటకు రారు, చెప్పుకోలేరు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్? తప్పనిసరిగా ఇలాంటి విషయాల్లో ఎప్పుడైతే మీరు మోసగించబడ్డారో, అమ్మాయిలకు ప్రత్యేకంగా చెప్తున్నానండి, మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని ట్రాప్ చేస్తాడు. ఈ ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ అమ్మాయి కూడా నమ్ముతుంది. ఇద్దరు కలుస్తారు, సహజీవనం చేస్తారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. కానీ కొద్ది రోజుల తర్వాత అతను వేరే అమ్మాయిని చూసుకొని హాల్ ఆఫ్ సడన్గా వెళ్ళిపోయి, అది మన సినిమాల్లో కథల్లో బాగానే ఉంటుంది తప్పించి, బట్ రియల్ లైఫ్లో అది ఆ పెయిన్ భరించడం చాలా కష్టంగా ఉంటుంది, టాలరేట్ చేసుకోలేరు. అది చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా వస్తుంది. అంతేవిధంగా కొన్నిసార్లు సందర్భాల్లో మా పేరెంట్స్ వేరే, నువ్వు నా సేమ్ క్యాస్ట్ కాదని చెప్పి, అదేవిధంగా మీ రిలీజియన్ సేమ్ కాదు, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అని చెప్పి అక్కడ అమౌంట్ని తీసుకొస్తాడు. నువ్వు ఇంత అమౌంట్ ఇస్తే మా పేరెంట్స్ని కన్సిడర్ చేస్తానని చెప్పి దాన్ని టర్న్అప్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు బలహీన పడిపోతారు. వాళ్ళకు అయ్యో మా పేరెంట్స్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత ప్రేమించని లాస్ట్ మినిట్ ఇట్లా చెప్తానని చెప్పి పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వెళ్తారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే, మీరు మోసపోతున్నారు అని గ్రహించాల్సిన అవసరం వస్తుంది. మిమ్మల్ని మెంటల్గా టార్చర్ చేస్తున్నారు, మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు, హీఈస్ నాట్ ఎ రైట్ పర్సన్ గుర్తించండి. ఒకసారి ఊబిలో దిగిన తర్వాత ఇంకా ఊబిలోకి మళ్ళీ దిగిపోకుండా మీరు అలర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మీకు చట్టం యొక్క సహాయం అవసరం అవుతుంది. లీగలు, చట్టాలు, అడ్వకేట్స్ ఇక్కడ మీకు అవసరం. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యత తెలుసుకోవడం కూడా, మీరు కేవలం సోషల్ మీడియాలో పిచ్చి వీడియోలు చేయడం ఒకటే కాదు, ఇలాంటి అడ్వకేట్ అంటే ఒక లీగల్ అవేర్నెస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. తక్షణమే మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయడం, ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్
స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి, అయ్యో పోలీస్ స్టేషన్కి వెళ్తే కొంపలంటుకు పోతాం, ఇబ్బంది పడిపోతాం అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మీ మొబైల్ ఫోన్లోనే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏ ఏరియా ప్రజలు ఉంటారు, మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఆ ఊరి పోలీస్ స్టేషన్లో వాట్సాప్ నెంబర్ అంటే అది డిస్ప్లే అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు అట్లీస్ట్ మీ డీటెయిల్స్ ఇన్ఫార్మ్ చేయండి. ఇమీడియట్గా మీకు పోలీసులు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. మీ డీటెయిల్స్ కూడా చాలా సీక్రెట్స్గా ఉంటాయి, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు బ్రహ్మం గారు.